హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేను మాత్రం చాలా బాగున్నాను. ఈరోజు ఇంకో మంచి హెల్తీ రెసిపీతో వచ్చేసానండి. పెసరపప్పుతో కర్రీ చేద్దాం. అందరికీ తెలిసిందే కదండి, పెసరపప్పులో చాలా ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా పెసరపప్పుని ఒక 5-6 గంటలు నానబెట్టుకోండి. ఆ తర్వాత కుక్కర్లో వేసుకొని కొద్దిగా పసుపు, సాల్ట్, కొద్దిగా నూనె వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూసారంటే పప్పు బాగా ఉడికిపోయిందండి. దీన్ని ఎక్కువగా గంటెతో కలపకుండా ఇలానే వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఎక్కువగా కలిపారంటే పప్పు మొత్తం మ్యాష్ అయిపోతుందండి, కర్రీ బాగా రాదు. ఇప్పుడు అదే కుక్కర్ గిన్నెలో ఒక 5-6 స్పూన్ల నెయ్యి వేసుకోండి. ఈ కర్రీకి నెయ్యి ఉంటేనే బాగుంటుందండి. ఇష్టం లేని వాళ్ళు నూనె కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నెయ్యి వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఒక పెద్ద సైజ్ ఆనియన్, అలాగే పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి బాగా కలుపుకోండి. ఆనియన్ మెత్తపడ్డాక 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా వేసి బాగా కలపండి. ఈ మసాలాలు మాడిపోకుండా కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకోండి. ఈ మసాలాలంతా బాగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటా ప్యూరీని వేసుకోండి. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయానండి, అందుకే ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చేసుకున్నా పర్వాలేదు, లేదా ఆనియన్ వేగేటప్పుడు వేసుకున్నా కానీ సరిపోతుంది. టమాటా మసాలాలు అంతా బాగా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉడకపెట్టుకున్న పెసరపప్పును వేసేసుకోండి. పెసరపప్పు అంతా వేసుకున్న తర్వాత కలపకుండా ముందుగా ఎక్కువగా వాటర్ పోసుకోండి. ఆ తర్వాత దీన్ని లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు బాగా ఉడకనివ్వండి. 10 నిమిషాల తర్వాత ఇందులో కొద్దిగా కసూరి మేతి, ఇంకొద్దిగా నెయ్యి, ఫైనల్గా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోండి. ముందుగా చెప్పినట్టు నెయ్యి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకైనా పూరీలోకైనా చాలా బాగుంటుందండి. ఇది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.